విశాఖపట్నం తాడిచెట్లపాలెంలో మైనర్ బాలిక మైనింగ్ మిస్ అయిన విషయం ఇప్పుడు కలకలం రేపుతుంది. మిస్ అయ్యి ఇప్పటికీ 25 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు అప్డేట్ రాలేదు. మైనర్ బాలిక అనగానే ఖచ్చితంగా యాక్షన్ ఫోర్స్ ఇంకా కాస్త ఎక్కువగానే ఉంటుంది, కానీ ఇప్పటి వరకు కూడా అమ్మాయి ఆచూకీ దొరకలేదు. అసలు ఏమైందో కూడా తెలియట్లేదు. తల్లిదండ్రులు విలువలాడిపోతున్నారు. ఈ బాధ తట్టుకోలేక తండ్రి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. తల్లి మనతో పాటు ఉన్నారు. అసలు అమ్మాయి ఆ రోజు వరకు ఏం చేశారు, ఆ రోజు ఎలా వాయిస్ రికార్డ్స్ చూడని వచ్చాయంట. సో అవి కూడా విందాం. అమ్మా నమస్తే. నమస్తే. పాప హాసిని ఎలా మిస్ అయిందమ్మా? అసలు తెలీదబ్బా. ఇట్లా ఆ రోజు రాత్రి డ్యూటీ నుంచి నేనే తీసుకొచ్చానమ్మా. ఇంటికి తీసుకొచ్చాను. మా పడుకున్నాను. పడుకుని లేసేటప్పటికి పాప లేదు. మా పాప లేసిందమ్మా పెద్దవి. అమ్మ చెల్లి లేదమ్మా అంటే మాది బాత్రూమ్ బయట నుంచి బాత్రూమ్కి వెళ్ళిందంటే అమ్మ బాత్రూమ్కి వెళ్ళి ఉంటది పడుకుంటది అంటే మేము పడుకుని పోయాం. తర్వాత మళ్ళీ 4 గంటలు మా పాప దీపం వేయడం, వాళ్ళ నాన్నగారు మాలేసుకున్నారు, బయట పడుకుంటున్నాం. అయితే దీపం వేద్దాం 4 గంటలు లేసింది మా పాప. లేకపోతే అమ్మ చెల్లి కూడా లేదంటే అప్పుడు గుండె జారిపోయింది. అప్పటికప్పుడు మా వాళ్ళు ఇక్కడికి వెళ్ళి కొబ్బరి ఇలా చెప్పాను, అలాగా మా పాప మిస్ అయిపోయిందంటే అప్పుడు వెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించాం. వెంటనే చేస్తాం. వెంటనే చేస్తే వచ్చేది అంటే మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత వరంగల్లోని హైదరాబాద్ లోనే సిగ్నల్ దొరికిందమ్మా. మీలో ఎవరో ఒకరు రండి అంటే నాకు ఇంకెవరు లేరు, మా ఆయన అప్పటికి పడిపోయారు, ఇంకెవరు లేరని మా తమ్ముడిని ఇచ్చి పంపించాను. తర్వాత అక్కడికి 2 రోజులు ఉన్నారు. మళ్ళీ వచ్చారు వెంటనే, అమ్మ అక్కడ సిగ్నల్ దొరకలేమో, ఏదైనా సిగ్నల్ దొరికితే మేము నెతికేసి ఇవ్వగలం అనేసి అన్నారు. అలాగే మీరు ఇప్పుడు వెళ్ళగానే ఎఫ్ఐఆర్ రాశారా? రాశారా? మీకు ఏమని చెప్పారు? పాప వాళ్ళకి కూడా పిలిచారు, వాళ్ళు కూడా అడిగారు. 2 రోజుల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళకి అప్పచెప్పమని వాళ్ళు అన్నారు. మళ్ళీ తర్వాత కూడా ఆయనకి పిలిచాక ఇలాగా వీళ్ళకి అప్పచెప్పాం, కొంచెం మాట్లాడినామంటే మాట్లాడారు. అలాగంటే తీసుకొచ్చాక మీకు అప్పచెప్పేస్తామని ఆయన కూర్చిపడ్డారు. వాళ్ళ అమ్మగారును అతను కూడా చెప్పారు, వాళ్ళ అన్నగారును నేను అప్పచెప్తేనమ్మా నేను కూడా తిరుగుతూ మీకు ఎలా మీ పిల్లలు మీ చేతిలో పెడతామని. నేను వాళ్ళని ఎత్తుతారు కదా పోలీసులు చూస్తారు, మీరు రోజు వెళ్ళడం రావడం వస్తున్నాం చేతం ఈ మన వెళ్తే ఇలాగా చెప్తున్నారు అనమాట. పిల్లలు కనీసం వచ్చేది నా ఎదురు కనుక పక్క సైడ్ అన్నము పిల్లలు కనీసం వీళ్ళందరూ అవుట్ అయిపోతారులే, వాళ్ళు అవుట్ అయిపోతారు అంటే ఒక పాప తర్వాత అన్నారు. నేను లోనికి వెళ్ళి బయట నుంచి వస్తేపడేసి అన్నారు. అయితే ఇంక సరేలేని మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్తే ఇంకొక ఆవిడ కొంచెం ఎంక్వైరీ చేసింది. మరి ఎవరికి చెప్పితే పిల్లల కోసం ఎవరైనా పంపించారు అందరికి చెప్పించితే ఒక ఆవిడ వెళ్ళి చెక్ చేసింది. చెక్ చేస్తే హాసినికి మతిలేనట్టుంది, అందుకే అలా కేసు ఇలాగ అవుతుంది అనేసి అన్నారు. ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పింది, అయ్యో మరి అలాగైతే మరి 3 నెలలు షాప్ వాడు ఉంచుతాడేటి, మరి ఈ 3 నెలలు ఈ 4 రోజులకి ఆడ తీసుకెళ్లేందుకు ఇలాగ పెడతారా చెప్తారా, నా కూతురికి ఏటి మెంటల్ లేదు ఏటి లేదు అనేసి అన్నాను. పాప అసలు ఏం చేస్తూ ఉంటది? పాప అక్కడ బేకరీలో షాప్ లో మామూలుగా క్లీనింగ్ చేస్తూ. ఏం చదువుకున్నారు? 10 చదివిందమ్మా, 10th ఫెయిల్ అయింది. బేకరీలో ఏ బేకరీలోని? అక్కడ నానాజీ అని బ్యాగ్ గురుద్వారా అక్కడ. ఈ అబ్బాయికి అమ్మాయికి ఎలా పరిచయం? తెలీదు మా, అంటే అక్కడ అలా పరిచయం అంటే పక్క షాప్ లోని మసీదులోని అక్కడ బాడీ గడుకుంటే చేశారు. అన్నయ్య అనుకుని ఉండేది, అనుకునేది. నాకు పెళ్ళమ్మా, నాకు ఆడపిల్లలు లేరు అంటే డ్రాప్ చేశాడు బాగా. వీళ్ళ అమ్మాయికి అది కనిపెట్టి ఏంటంటే ఇంటికి రావడం డే పెట్టినంత వరకు తెచ్చాడు. వీళ్ళు ఏంటంటే కొంచెం అమ్మాయికి తెలిసిపోతుంది కదా, ఆవిడ చూస్తే నిజంగా అన్నయ్య అంటే ఆ బంధమే అనుకున్నారు. అంటే పెళ్లి చేసా, నాకు పెళ్ళమ్మా ఇంకా ఏది పెద్దదానికి కూడా ఆడపిల్ల కట్నం ఇప్పిస్తాను అన్నాడు. మీ ఇద్దరికి ఆడపిల్ల కట్నం ఇస్తాను, నా పెళ్లిలోని మీరు అక్క చెల్లెళ్ళుగా ఉందరుగానంటే ఎవరైనా అమ్మ బంధం అనేసరికి అది వేరే ఉంటది కదా, దానికి వీళ్ళు నమ్మేశారు. నమ్మడం ఇలాగ ఎక్కువ రోజులు కూడా లేదు, ఒక 1 నెల రోజులు. అందులో నమ్మేశాక కొంచెం డ్యూటీ లేట్ అయితే ఇంటికి దేబెట్టడం అది చేశాడు. 2 సార్లు ఒకసారి దేబెట్టాక సరే ఎక్కువ వార్నింగ్ ఇచ్చిందంట, అన్నయ్య లేదు ఎవరు లేడు, నువ్వు మా ఇంటికి దేబెట్టడం అయితే అనేసి అన్ని సరే అయిపోయింది. అయిపోయాక ఆ రోజు మంగళవారం రాత్రి కావాలా వీళ్ళమ్మ తల్లి కూతురు ఇద్దరు ఇంటికి వచ్చేసారు. వాళ్ళ నాన్నగారు మాల వేసుకున్నారు. ఈ పెద్ద పాప పూజ గారికి వెళ్ళిందంట, 9 గంటలకు వచ్చేసి వీళ్ళిద్దరూ కింద పడుకున్నారట, ఆ పాప మంచం మీద పడుకున్నారు. వీళ్ళు ఏముందంటే బాత్రూమ్ వెనక సైడ్ ఇది. తిన 3 గంటలకు ఎందుకో తెలివి వచ్చి లేచి చూసేసరికి లేదట. 3 గంటలకే లేదట. లేకపోయేసరికి తిన అనుకుందంట బయట బాత్రూమ్ కదా ఏమో బాత్రూమ్కి వెళ్ళి ఉంటది వచ్చి పడుకుంటది లేని ఇది మళ్ళీ పడుకుంటూ మళ్ళీ ఈ అమ్మాయి రోజు పూజ చేస్తుంది. 4 గంటలు లేచిందంట, లేచేసరికి లేదట. లేకపోయేసరికి మాకు అందరికి ఫోన్ చేసి గోల్ పెడుతుంటే సరే ఏం చేస్తారంటే ఒక 2 కాంప్లెక్స్ పంపించండి, ఒక 2 రైల్వే స్టేషన్ పంపండి,
మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోండి అని నేను అప్పుడే మీరు చెప్పారు. చెప్పాను. నేను వెంటనే మనం ఏం చేస్తాం మరి, ఎవరికైనా సలహా ఇవ్వాలంటే అదే కదా చెప్తాం. మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఎమర్జెన్సీగా దొరికిపోవాలంటే కాంప్లెక్స్ కి ఒక ఇద్దరిని పంపించి అంతలోకి వీళ్ళ అమ్మాలకి వీళ్ళ అత్తాలకి అందరూ ఫోన్ చేసేస్తే తెల్లవారు సార్ వీళ్ళందరూ ఫ్యామిలీగా వాళ్ళ ఆయన గారు కూడా కొంచెం దగ్గర అమ్మ పర్లేదు దగ్గర బంధువే, ఆ అబ్బాయి కూడా వచ్చాడు. వీళ్ళకి కొంచెం అమాయకంగా ఉన్నారు తెలియదని ఆ బాబాయ్ దగ్గరుండి ఎఫ్ఐఆర్ అది రాయించి స్టేషన్ లో పెడితే ఏం చేశారంటే కానిస్టేబుల్ ఇచ్చి ఫోన్ అక్కడ కనిపిస్తుందంట, ఎక్కడ బీచ్ ఒడ్డున మన ఇది ఉంది కదా ఫిషింగ్ హార్బర్ అక్కడ కనిపిస్తుందమ్మా, అక్కడ ఉన్నారు రెండని కానిస్టేబుల్ ఇచ్చి పంపిస్తే తీసుకొని వెళ్ళారట. అక్కడ ఆ చుట్టుపక్కలే ఫోన్ రింగ్ అవుతున్నట్టు కానీ ఎత్తలేదు. అంటే ఇప్పుడు పాప దగ్గర ఫోన్ ఉందా? పాపది స్విచ్ ఆఫ్ సార్, ఆ అబ్బాయి ఫోన్ సిగ్నల్ ఉంది, అది ఎత్తలేదట. సరే అన్ని తిరిగేసి వచ్చేసరే అయిపోయింది. మరుసటి రోజు ఆ రోజు నాకు వెళ్ళడానికి అవ్వలేదు, వాళ్ళ ఆయన గారు వాళ్ళందరూ వెళ్ళారు. సాయంకాలం వెళ్ళాను. ఏంటి సార్ పరిస్థితి, పాప ఇలా చిన్నది, తనకు చూస్తే 16 ఏళ్ళు, మరి ఏం మాయ చేశారో తెలీదు. ఏమనంటే వాళ్ళకి తెలుసు అంటే ఏ తల్లి కూడా ఏ కూతుర్ని చేజాతరారా ఎవరికి అప్పచెప్పిదు కదా. ఏదైనా కొంచెం నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఏం ప్రచారం చేశారంటే వాళ్ళ అమ్మకు తెలుసుంటే ఏం తెలుసు అన్నయ్య అని పిలిచాడు, నాకు చెల్లెలుగా ఉందరు అన్నారు. ఆ వాడు కూడా ఆ పక్కనే పనిచేస్తున్నాడు, అందుకు కొంచెం నమ్మకం పడ్డారు. అంటే మా ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులుగా మనం ఇప్పుడు ఉన్న సమాజంలో అదే రాంగ్ చేశారు. దానికి కూడా మందలించాను, మీరు ఎవడో మన ఏరియా కూడా అని ఆ అమ్మాయి ఈ 3 నెలల్లో నేను రా పనికి వెళ్ళింది, లేకపోతే ఈ ఏరియా దాటి పక్కకు దానికి తెలియదు, ఎక్కడా తెలియదు. కొంచెం ఈ అమ్మాయి కొంచెం గడుసుగా మాట్లాడుతుంది, పెద్ద అమ్మాయి ఉట్టి అమ్మాయికు ఏమనంటే ఏడ్చడమే, ఎందుకంటే మా చేతుల దగ్గరే పెరిగింది ఆ పిల్ల. వెళ్తారు బయటికి కూడా బయటికి వెళ్ళరు. మరి దానికి మాత్రం నేను ఈ రోజు నుంచి ఆ రోజు దాకా ప్రజలు ఎవరు ఏమన్నా తనకి ఏదో మాయ చేశారు. అంటే అది చిన్న వయసు పిల్ల, తెలియదు దాని మీద ఏ చాక్లెట్లో అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఏముంది ఈ చెత్త ఫోన్లు ఒకటి వచ్చాయి కదా, ఈ ఫోన్ల వల్ల ఇంట్లో ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, ఈ మైనారిటీ పిల్లలు అందరూ వ్యవస్థ అంతా దరిద్రం అయిపోతుంది. ఏంటంటే మా పిల్లలు ఫోన్ చూస్తున్నారు, గొప్ప అయిపోతున్నారు, కానీ ఆ ఫోన్ వెనకాల ఎన్ని జరుగుతున్నాయని ఎవరు ఆలోచించట్లేదు. ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారమ్మా. ఆ ఫోన్ వల్ల ఏముందంటే అయిపోయారు. నా దగ్గర ఉంటుంది, షాప్ అతను ఫోన్ ఉంచదు, నా దగ్గర ఉన్నావు. అప్పుడప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఫోన్ ఇస్తాడు, నా ఫోన్ ఫోనే వాడి మా ఇంటికి వచ్చి ఇంకా ఫోన్ చేసుకుంటేవారు. నా ఫోన్ నుంచి అమ్మ ఎక్కడ ఉన్నావు, ఎప్పుడు వస్తావు. ఇప్పుడు ఫోన్ మీ దగ్గర ఉందా? మీ ఫోన్ మీ దగ్గర ఫోన్ చూపించండి. అలానే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అబ్బాయి ఫోటో కూడా చూపిస్తాను. 16 ఏళ్ళు నిండక ముందే అమ్మాయి మైనర్ బాలికను ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కిందటి నెల 18వ తారీఖు మిస్ అయిన అమ్మాయి ఇంతవరకు కూడా ఎలాంటి ఆచూకీ దొరకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లాడుతున్నారు. అలాగే పోలీసులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే మొదటి రోజు ఏ రోజైతే డిసెంబర్ 18వ తారీఖు మిస్ అయిన అమ్మాయి మేము వెంటనే కనిపెడతాం, 24 గంటల మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుందని చెప్పిన హామీ ఇచ్చిన పోలీసులు ఇంతవరకు కూడా అమ్మాయి ఎక్కడుందో ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. అదే కాకుండా ఇంకా సెటైర్లు కూడా వేస్తున్నారు, అమ్మాయి ఇంకో సంవత్సరం పోతే వచ్చేస్తుంది, పిల్లలు కానీ వస్తుంది అని చెప్పి అనడంతో ఒక్కసారి అంటే కన్నపే కదా ఖచ్చితంగా బాధపడుతుంది. ఎందుకంటే మన ఇంటి ముందు తిరిగే పిల్ల మన పిల్లలు ఇంకొకరు కమెంట్ చేయడం ఏంటి అనే బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఇదే బాధతో తల్లిదండ్రులు అంటే తండ్రి కూడా హాస్పిటల్ పడి ఉండడం, ఇప్పుడు భార్య ఒక్కదే అయిపోయింది. సో ఆ వ్యక్తి ఫోటో చూపిస్తాను మీకు. ఇప్పటికీ కూడా క్లారిటీ అయితే రాలేదు అమ్మాయి ఎక్కడుందో. ఇన్స్టాగ్రామ్ లో కూడా డిఫరెంట్ ఫొటోస్ పెట్టడం జరిగింది. సో ఒక్క ఫోటోయే కాదు, ఒక్కొక్క దీంట్లో ఫోటో పెట్టారు. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ లో. సో 16 ఏళ్ళు నిండకుండానే అంటే అమ్మాయి 10th ఫెయిల్ అవ్వడం వల్ల, అలాగే ఇంట్లో పరిస్థితి బాగోకపోవడం వల్ల మాత్రమే అమ్మాయిని పనిలో పెట్టామమ్మా, లేదంటే మాకు పెట్టాలనే ఉద్దేశం కూడా లేదు. పెద్ద అమ్మాయి కూడా ఉంది మనతో పాటే, కానీ ఒకసారి మాట్లాడి చూద్దాం అమ్మాయితో. ఎందుకంటే అక్క చెల్లెల అంటే తల్లిదండ్రులకు కొన్ని చెప్పుకోలేని విషయాలు ఖచ్చితంగా అక్క చెల్లెలతో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ చెప్పండి అమ్మ పేరు. పూజిత. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటారు. ఆ చెల్లి వెళ్ళిపోయిన రోజు మీరు చూసారా? ముందు రోజు ఎలా ఉన్నారు మీతో? ముందు రోజు బాగానే ఉన్నారు. అంటే నేను డాడీది మాలేసిన వల్ల అగ్నిగుణం అని నేను వెళ్ళాను. అప్పుడు ఫోన్ చేసింది అక్క అగ్నిగుణం అవుతుంది డాడీది అంటే అవుతుంది, వస్తావేటంటే వస్తానని అమ్మతో పాటు వస్తుంది. కానీ అక్కడికి రాలేదు, ఇక్కడే ఉండిపోయింది ఇంట్లోనే. అక్క నీరసంగా ఉంది పడుకుని పోతాను రాను అని. సరే అయితే నేను రానే లేట్ అవుతుంది, డాడీ డే పెడతాను వచ్చాను. టిఫిన్ పట్టుకుని నేను ఇంటికి వస్తాను, తినేసాం, పడుకుంటాం. అని మంచమని పడుకుంటాను, మేము ఇద్దరు కిందనే పడుకుంటాం. మార్నింగ్ 3 o'clock నేను లేసాను, కానీ తలుపు శారేజ్ అని వరకు బాత్రూమ్ బయటకి వెళ్ళిందేమో అనుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 4 o'clock నేను రోజు లెగిస్తాను రేపు పెట్టాలని.
అప్పుడు లేదు మళ్ళీ. అమ్మా అంటే ముందు రోజు ఏమైనా చూసావు పూజిత, చెల్లి ఎవరితో మాట్లాడటం గానీ, కొంచెం భయంగా ఉండడం గానీ, ఫోన్లు ఎక్కువ వాడటం కానీ ఏమైనా చూసావా? అవి మామూలుగా ఎప్పుడు యూట్యూబ్ అవి చూస్తే తప్ప ఇవి ఇలాంటివి ఇన్స్టాగ్రామ్ వరకు కూడా సాధారణంగా తీరు. మామూలు యూట్యూబే చూసుకుంటూ ఉంటారు తప్ప. చూసుకుంటారు. అదిగో మమ్మీ డ్యూటీ నుండి వచ్చాక ఫోన్ ఇస్తాను మమ్మీ చూసుకొని 10 నిమిషాలు అంటే చెల్లి నీతో ఎప్పుడైనా చెప్పడం జరిగిందా ఆ వ్యక్తి గురించి గానీ, ఇలాగ మాట్లాడే అక్క అన్నయ్య? నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కనిపెడితే వీళ్ళెవరే ఇంతలా చాట్ చేస్తున్నారు కదా, ఏమైంది ఎవరు అని అడిగితే అక్క మా గురుద్వారా ప్రెసిడెంట్ ఉన్నారు కదా, అతని గారు బాడీ గార్డ్ గా చేస్తున్నారు, అన్ని చెల్లి అంటా, నేను అన్ని అని అంటాను, అంత మేము చేయలేదు, మా వాంటర్ తెలిసేటి వాంటర్ ఎవరితో మాట్లాడినారు కదా, ఆ వాంటర్ తెలిసే మాట్లాడుతున్నాను నేను, మామూలుగా ఎప్పుడో కనబడితే అని అంటాను తప్ప నేనే మాట్లాడినట్టుంటా అన్న. అంటే మీకు అనుమానం ఎలా వచ్చిందమ్మా? అంటే ఈ వ్యక్తే పట్టుకెళ్ళి ఉంటారు ఒకసారి తీపిచ్చండి వాయిస్ రికార్డ్. అంటే ప్రతిసారి అంటే ఎక్కడ చూసినా కూడా అంటే మన చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, చూపిస్తాము. వీళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీ. సో ఇప్పటి వరకు కూడా న్యాయం అయితే జరగలేదు ఈ తల్లిదండ్రులకి. అంటే క్లియర్ కట్ గా ఆ అబ్బాయే పట్టుకెళ్ళారని తెలిసినా కూడా ఇంతవరకు కూడా ఆచూకీ దొరకలేదు. ఎందుకంటే తెలియలేదు, ఎవరు సస్పిషియస్ గా ఉన్నారంటే అది వేరే విషయం. కాకపోతే తెలిసిన వ్యక్తి చేసిన విషయం అంటే అన్ని ఆధారాలు మాతో ఉండి కూడా చెప్పలేదు, ఇంతవరకు న్యాయం జరగలేదు అని చెప్పి ఇంతవరకు బాగుపోతున్నారు. ఒకసారి వాయిస్ రికార్డ్ కూడా విందాం. ఇది ఈవినింగ్ 4 o'clock పెట్టారు. ఇది నిన్న నైట్ ఈ నైట్ ఒకసారి మనం చూద్దాం. ఇది December 17 4:11 పెట్టిన వాయిస్ రికార్డు. అలాగే దానికి పాప పెట్టిన రిప్లై కూడా ఉంది ఇక్కడ. ఓకే అని పెట్టారు ఇక్కడ మెసేజ్ పాప. అండ్ ఇంకొకటి December 17 8:49 సో అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. అంటే చిన్న పిల్లలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. అంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా కేసు అయితే పడుతుంది, పోక్సో కేసు. కాకపోతే ఏంటంటే నమ్మించి అంటే అన్నయ్య అని పిలిచి మరి ఇంతలా గొంతుకోవడం తప్పు అంటున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. తనకి తెలియదు ఏ చాక్లెట్లు అవ్వచ్చు, ఏ మత్తు పదార్థాలు కలిపిచ్చారనే నేను వాస్తవంగా నమ్ముతున్నాను. ఎందుకంటే తన మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. మా బాబు మనవడు చిన్న పిల్లడు ఏమనంటే బోరుమని ఏడ్చిది, పెద్దమ్మ నన్ను హన్వికు కొడుతున్నాడని. అలాంటి పిల్లకి ఇంత ధైర్యం అంటే అది ట్రాప్ చేశాడు. చేయడం వల్లే తను దాటి వెళ్ళింది, కానీ అంత మెచ్యూరిటీ అయితే తనకు లేదు. వాయిస్ రికార్డ్ లో కూడా జై దుర్గా భవాని అంటున్నారు. అంటే మీరు భవానీ అమ్మవారిని ఏమైనా నమ్ముతారా బాగా? అది అంటే అతను వాయిస్ అనలేక భవాని మీద పేరు పెట్టాడు మాట అతను. అంటే అతని మీద డౌట్ రాకుండా అదే అంటున్నా. అంటే ఇప్పుడు మీ నమ్మకాన్ని అతను క్యాష్ చేసుకున్నారా అని అంటున్నారు. అంటే ఇప్పుడు బేసిక్ గా ఎవరైనా నమ్మకాన్ని మనం నమ్మాం అనుకోండి, మన నమ్మకాన్ని మీద కొడతారు. ఇప్పుడు మీ నమ్మకం భవానీ మీద ఏమైనా భవానీ అమ్మవారి మీద దుర్గమ్మ నమ్ముతాం. మీరు నమ్ముతారు. మరి చెల్లి అంటే ఇలాగ ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తున్నప్పుడు గానీ ఏమైనా నువ్వు దెబ్బలాడడం జరిగిందా? నేను ఆల్రెడీ ఇన్స్టా కూడా డిలీట్ చేసేస్తాను. ఇన్స్టా వాడద్దు ఇంకా, ఎందుకు అంటున్నా అలా ఇన్స్టా ఓపెన్ చేయడమే. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడేది, నాకు చెప్పేది, మమ్మీకి తెలుసు, జ్యోతి శ్రావణి వాళ్ళతో మాట్లాడేది. సరే ఫ్రెండ్స్ తోనే కదా, మామూలు కాల్ వచ్చాయి ఇన్స్టా మర్చిపోతుంది, ఇన్స్టా డిలీట్ చేస్తాను. అక్క వద్దనగా ఒక 2 రోజులు టైం ఓకే, ఫోన్ అప్పుడు పొట్ల 2 రోజులు దాకా. తర్వాత మళ్ళీ వాడుకుంది, యూట్యూబ్ అది చూసుకుంటుంది కదా అని మేము వాడుకున్నాం. కానీ ఇన్స్టాలో మరి అబ్బాయి అకౌంట్ రాగానే గచ్చండి, వాడొద్దు, ఎందుకు వాడుతున్నావు, వద్దు నువ్వు. అంతేగా అన్నయ్యలు నమ్మకు, అన్నయ్యనే నమ్మకు, నువ్వు ఎవరిని నమ్మద్దని వార్నింగ్ ఇచ్చి. డాడీ తెలిస్తే ఊరుకోరు, డాడీ సంగతి తెలిసిందే కదా, డాడీ తిడతారు. అంటే ఇంతవరకు ఈ జరిగిన విషయాలు ఏవి అమ్మకి నాన్నకి తెలియదా? నీకు ఒకదానికే తెలుసా? ఇది జరగని మమ్మీకి చెప్పాను, అమ్మ ఇలా మాట్లాడుతున్నారు అంటే చూడు అని. అప్పుడు వెంటనే వాంటర్ కూడా చెప్పింది మమ్మీ. ఆయన కూడా చెప్పారంట, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, వద్దు మమ్మీ తిడుతున్నారు అని అట్లే అన్నారంట. మరి మనం అంటే తల్లిదండ్రులుగా మనకు కొన్ని బాధ్యతలు, మీకు కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఇలాంటి జరిగిన నేపథ్యంలో అంటే వాయిస్ రికార్డ్ లో నేపథ్యంలో కావచ్చు, వేరే విషయంలో కావచ్చు, ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మనం కంట పడుతూనే ఉంటాం. ఎందుకంటే ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఫోన్స్ కావచ్చు, ఏమైనా సరే ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకుంటాం. మీరు అంత అజాగ్రత్తగా ఎందుకు అంత నమ్మకం వచ్చింది అబ్బాయి పైన?
చెప్తున్నాను కదమ్మా, ఈ అల్లి అలగలే ఒక ఫ్యామిలీ అనుకొని అలాగా అనుకున్నాం కానీ ఎంతవరకు వస్తుందని బుద్ధి వచ్చింది కదా అబ్బా. ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇంక బుద్ధి వచ్చిన ఇంక పెళ్లి ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఒకటే మాట. నా బిడ్డ నాకు కావాలమ్మా, నాకు ఏది వద్దు, నా బిడ్డ నా చేతికి రావాలి. నాలుగు బిడ్డలు ఇంకెంతమంది వెళ్ళిపోయారో వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, అది నాకు కోరుకుని ఇంకేం కోరుకోవట్లేదమ్మా. నా బిడ్డను క్షేమంగా రావాలి. ఇప్పుడు పోలీస్ మళ్ళీ వెళ్ళారు స్టేషన్ కి, ఏమన్నారు స్టేషన్? ఇంకెళ్ళలేదమ్మా మేము, ఇంకెళ్ళలేదు. వాళ్ళే వచ్చారు, వాళ్ళ వద్దు నుంచి వాళ్ళు ఫోన్ చేయడం వాళ్ళే రావడం వచ్చారు. అంటే నిన్నటి వరకు అసలు ఏ రెస్పాన్స్ లేదమ్మా. ఏ రెస్పాన్స్ లేదు. మేము వెళ్ళడము రావడము కొని పలానా చోటు వస్తుంది ఇలా రండి అలాగని ఒక ఫోన్ కూడా రాదు. ఆ రోజు వెళ్ళిన రోజు కూడా మేము కంపెనీకి ఇచ్చినా వచ్చి సీసీ కెమెరాలు కూడా చెక్ చేయలేదమ్మా. వచ్చి కూడా కనిపెడితే కదమ్మా తెలుస్తుంది. వెతికేసాక మీకు మేమే కాల్ ఫోన్ చేస్తాం అన్నారు అంటే కనీసం మన ఇంటికి కూడా రాలేదు, ఎంక్వైరీ కూడా చేయలేదు. ఎంక్వైరీ ఇక్కడ ఏమి చేయలేదు. అక్కడ షాప్ దగ్గర ఎంక్వైరీ కూడా ఏం చేయలేదు. షాప్ దగ్గర చేసుకున్నారు కానీ ఇక్కడ చేయలేదు, మా ఇంటికి రాలేదు. ఏంటి ఎలాగుండేది పిల్ల ఏంటి అని బాగానే ఉండేది, వచ్చేది పని చేసుకుని ఉండేది తప్ప ఏది మాకు తెలియదు. నేను కూడా వెళ్ళాను రా, నేను వెళ్ళి అడిగాను షాప్ ఓనర్కి, ఏంటి అమ్మాయి ప్రవర్తన ఏమైనా చెడుగా ఉందా, లేకపోతే ఏంటి బాబు నీకేమైనా. లేదమ్మా బాగా పనికొచ్చేది, బాగా పనిచేసేది, మా వర్క్ చేసి మా వర్క్ పరిధిలో వెళ్ళిపోయేది, అంతకు మించి అమ్మాయి బయటకు వెళ్ళడం కానీ ఏం జీతం ఇవ్వడు కదరా. అమ్మాయి బయట తిరిగితే అతను 8,000 జీతం ఎందుకు ఇస్తాడు నెలకి పెట్టుకొని. లేదమ్మా మా దీనికి బాగా వచ్చేసి వాళ్ళ అమ్మగారే వచ్చి తీసుకెళ్ళేవారు. అంటే వీళ్ళు కొంచెం అనాదిగా ఉన్నోళ్లే కదా ఇలాంటి ఎదవలు కనిపెడతారు. అందువల్ల అదంతా ఇచ్చేసి ఆడేటంటే పిల్లని ఏదో ఇచ్చే చేశారమ్మా. అమ్మ నీకు తెలుసా అబ్బాయి ఎక్కడ ఉంటాడో ఏంటో మాకు తెలియదు, ఎవరికి తెలియదు. డ్యూటీలో కూడా మార్నింగ్ 8 నుంచి 11 వరకు మేడం ఉంటాం. మేడం వెళ్ళిపోయి సార్ ఇంకా నైట్ 10 వరకు సారే ఉంటారు. అంటే అక్కడ వర్క్ అంటే ఎవరికైతే బౌన్సర్ గా ఉన్నారో ఆ వ్యక్తిని అడిగితే చెప్తారు కదా ఎక్కడ ఉంటారు అబ్బాయి అని. నేను విష్ణుకుమార్ రాజు ఆఫీస్కి వెళ్ళి వెంటనే మరి వీళ్ళు కొంచెం అమాయకంగా ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు, రోజు ఏడుస్తున్నారు. వెంటనే నేను 3వ రోజు విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి తీసుకెళ్తే వెంటనే వాడు ఎక్కడ పని చేస్తున్నాడో ఆ బాస్ కు ఫోన్ చేశారు. వాడు మన దగ్గర జాయిన్ అయ్యి 2 నెలలే అయిందండి, ఆడు ఎలాంటి చెత్త యాదవని నాకు తెలీదు. అప్పుడు అతను చెప్పాడు మాట ఆ ఓనర్, వాడికి ముందే ఎంగేజ్మెంట్ ఏదో కుదిరిందంట, ఆ అమ్మాయి మున్సిపల్ ఆఫీస్ లో ఎక్కడో పని చేస్తుంది, పెళ్లి కుదిరిందన్న విషయం వాస్తవం. ఈ పిల్లలకు కూడా అదే చెప్పాడు. మీరే దగ్గరుండి పెళ్లి చేయాలని కూడా చెప్పాడు. తల్లిదండ్రులు లేరా మీరు పెళ్లి చేయడానికి? కొంచెం అవగాహన ఉంటే ఈడైతే మాకెలా చెప్తున్నారని కొంచెం మేల్కొని ఉన్నాం. ఏంటంటే కొంచెం తెలియలేని తను మెత్తగా అయిపోయడం వల్ల నమ్మేశారు అన్నమాట. నిజమే కదా, కొంతమంది ఏముంది తెలియను దీని మీద పడిపోతారు. నిజమే కదా, ఆడికి ఆడపిల్లలు లేరు, నా పిల్లలు లేదు ఆడపిల్లలాగా అనుకుంటున్నారని. తర్వాత వెంటనే వాళ్ళ అన్నయ్య వచ్చాడు, అమ్మ నేను ఎతుకుతున్నాను, మాకెందుకు అక్క చెల్లెళ్ళు లేరు నాకు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చాడు రా, సాయంకాలమే వచ్చాడు. మనం అబ్బాయి మీద అనుమానం పడకూడదు అంటే మీరన్నట్టు ఎలా పెట్టేస్తాం నమ్మకం అనేసి మనం అన్న సైడ్లో ఆలోచిస్తాం కదా. ఆ అన్నయ్య వచ్చి వెంటనే చెప్పాడు, మా తమ్ముడు లేడమ్మా విజయవాడ వెళ్తున్నాను అన్నాడు మాతోని, మేము విజయవాడ వెళ్ళాడు అనుకున్నాము, నేను 2 రోజుల్లో నీకు ఎతికేసి అప్పు చెప్తానమ్మా అంటే. నేను కొంచెం గట్టిగా మాట్లాడు, మేము ఊరుకోము, ఒక ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారు, ఈ రోజు ఆ పిల్ల అయింది, రేపు ఇంకో పిల్ల అవుతుంది, తర్వాత ఇంకో పిల్ల అవుతుంది, ఏంటి ఇది పద్ధతి. అబ్బాయి 2-3 సార్లు వచ్చి దింపారని అంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా చూసారు? చూడలేదమ్మా, ఎవరు చూడలేదు. మీరు చూసారు? చూసాను, ఖచ్చితంగా చూసారు. ఎన్నిసార్లు దేబెట్టారు అబ్బాయి? 2 సార్లు. 2 సార్లు అంటే అప్పుడే దెబ్బలాడు. ఇంకా అన్నయ్య అన్నప్పుడు దేబెట్టుకమ్మ అంటే అబ్బా ఒక్కదానికి లేట్ అయిపోయింది, నేను దేబెడతాను అల్లు కూడా దేబెట్టివ్వడం. మమ్మీ నేను తిట్టా అయితే నువ్వు అంతగా లేట్ అయితే డాడీకి ఫోన్ చేయి, డాడీ వెళ్ళి డ్యూటీ 9 అంతవరకే అయితే డాడీ అని వస్తా, లేదా ఏం చేస్తుంటారు? అదే డాడీ ఫోన్ చేయి, ఎలాగో డాడీ బండి ఉందిగా డాడీ వచ్చి తీసుకొస్తారు తప్ప నువ్వు ఎవరి బండి మీద రాకు, ఎవరి కాదు ఫోన్ చేసి సార్ ఉంటుంది కదా అని చెప్తాను. సో పరిస్థితి అయితే ఎలా ఉంది, ఇంకా అంటే క్లారిటీ రాలేదు. హాసిని ఇంతవరకు ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు ఎలా ఉందో, ఎవరికైనా అమ్మేశారా ఏంటని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. సో మనతో పాటు NGO సభ్యులు కూడా ఉన్నారు. అసలు అంటే ఈ కుటుంబానికి అంటే తండ్రి ఎలాగో హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఏం చేయాలో, ఎలాగో ఎవరికి ఏం చెప్పాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్న క్రమంలో సో ఈయనంటూ ఒక ఆసరా అందించారు అన్నట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళే విషయంలో కావచ్చు ఇవన్నీ. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు హరిప్రసాద్ అండి. సో యాక్చువల్గా మేడం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ మీరు ఇప్పుడు వరకు అబ్జర్వ్ చేశారు, మదర్ ఇన్నోసెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇల్లిటరేట్స్. ఇంకా బ్లైండ్ గా చెప్పాలంటే వాళ్ళకి నాలెడ్జ్ అది లేదు, ఏదో రోజువారీ ఏదో ఎక్కడో స్వీపింగ్ పనులు అవి చేసుకొని పొట్ట కూటి కోసం ఇద్దరు అంటే కంటే ఆడపిల్లనే కనాలంటారు. కానీ ఈ రోజుల్లో ఇవి చూస్తుంటే ఆడపిల్లకి కనడానికే భయపడే సమాజంలో ఉన్నాం.
సో ఇద్దరు ఆడపిల్లలు అన్యోన్యంగా వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి పెంచుకొని, అందులో చిన్న పిల్లలు అంటే అందరికి ఇంట్లో గారాబం. సో ఆ గారాలు బట్టి ఎప్పుడైతే మిస్ అయిందో తండ్రి కొలాప్స్ అయిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మిస్సింగ్ కేసులు ఆల్రెడీ మనకి రాష్ట్రంలో ఆల్రెడీ అంటే పుట్టగొడుగుల్లో పెరుగుతున్నాయి తప్పితే తరగట్లేదు. అండ్ అవి ట్రేస్ అవుట్ అయిన కేసులు కూడా అసలు లెక్క తేలట్లేదు. ఇందులో మళ్ళీ ఇప్పుడు మిస్సింగ్ కేసు అంటే ఏ ఎవిడెన్స్లు ఏ నాలెడ్జ్ లేను అంటే టైం పడుతుంటది. కానీ ఇందులో అన్నీ ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ తను ఇక్కడ ఇంటి నుంచి మూవ్ అయిన ఫుటేజ్ ఉంటుంది, సీసీటీవీ ఉంటుంది. అసలు ఇవన్నీ పర్యవేక్షణ కరెక్ట్ గా జరుగుంటే నా ఉద్దేశంలో 2వ రోజే తన ఇంటికి వచ్చేదేమో నవ్వుతూ. కానీ ఇంత డిలే ఎందుకు అయింది? మీరు పోలీసులతో మాట్లాడడం జరిగిందే సార్? అంటే వెంటనే 24 గంటల్లో పాప మీ ఇంట్లో ఉంటదని చెప్పిన సిపి ఇంతవరకు రాకపోవడంతో ఏమైనా మీకు గట్టిగా అడగడం జరిగిందా? ఇన్వెస్టిగేషన్ల ప్రకారం కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ ప్రశ్నలు అంటే ఇక్కడ ఇంటికి కూడా ఎవరు రాలేదని చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. యాజ్ ఎ మెంబర్ గా మన సొసైటీలో ఉన్నాం, ఖచ్చితంగా మన ఇంట్లో పాప మిస్ అయింది కాబట్టి అడగాల నేపథ్యం మనకు ఉంది. సో ఎవరైనా అడగడం జరిగిందా? 100% మేడం. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఫస్ట్ మనం లా ఫాలో అవ్వాలి. సో అందుకనే ముందుగా మనం మీడియా వరకు వెళ్ళలేదు. ఎందుకంటే న్యాయం జరుగుతుంది, వ్యవస్థ మీద నమ్మకం ఉండాలని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ద వెరీ నెక్స్ట్ డే వెళ్ళి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా మేము ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ లో ఉంది అని చెప్పారు మేడం. ఇంత వ్యవస్థ ఉంది, అక్కడ కన్ఫర్మేషన్ లేకుండా ఫ్యామిలీ మెంబర్ని అంత దూరం ఎలా తీసుకెళ్తారు మేడం? అక్కడ ఆశ క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లేరు అని అంటే ఎంతవరకు కరెక్ట్? ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది, అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత కదా మీ పాప దొరికిందని చెప్పి మనం ఎక్కడికైనా తీసుకెళ్దాం. సో అలాగే 2-3 సార్లు అలా కాల్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా పేదరికంగా ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు డబ్బులు పెట్టగలరు? మళ్ళీ అదొక రీజన్ కింద చూపించడం కూడా కరెక్ట్ కాదు. అంటే మీరు డబ్బులు పెట్టలేరు కదా అన్ని దగ్గర, అంటే వీళ్ళు ఎందుకు పెడతారు? వ్యవస్థ ఉన్నప్పుడు వ్యవస్థ రెస్పాన్సిబిలిటీ అది. సో ఇదన్నీ పరిగణలో తీసుకొని నెక్స్ట్ స్టెప్ సిపి గారి దగ్గరికి నేను తీసుకెళ్లాను. సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు, కమిషనర్ ఆఫీస్ లోనే మాట్లాడితే ఇమ్మీడియట్ గా లైవ్ లోనే సిఏ గారికి ఎండోస్ చేశారు ఈ కేసుని. విత్ ఇన్ 12 hours లో అమ్మాయి నాకు రావాలని చెప్పి అడిగారు. ఇప్పుడు ఈ సంఘటన 10 days బ్యాక్ సిపి ద్వారా నుంచి వచ్చినా కూడా ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. సార్ ఈవెన్ ఎడిషనల్ బలగాలు ఏమైనా కావాలన్నా, ఎందుకంటే వాళ్ళు ఏవో రీజన్స్ చెప్పుకొచ్చారు, సార్ పలానా ఇబ్బంది ఉంది, పలానా ఇబ్బంది ఉందంటే మీకు ఏం ఫోర్స్ కావాలో వాడుకోండి, ఆ అమ్మాయి మైనర్, నాకు రాత్రి 12 లోపు ఉండాలన్నారు. నో రిజల్ట్. మళ్ళీ మీరు వెళ్ళారా? అది ఎప్పుడైతే రిజల్ట్ కనబడలేదో మళ్ళీ అగైన్ మండే గ్రీవెన్స్ జరుగుతుంది. సిపి గారు కమిషనర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ ఎవ్రీ మండే. ఆ రోజు కూడా మళ్ళీ తను తీసుకొని వెళ్ళి మళ్ళీ ఫోటో అది పెడితే ఆ రోజు కూడా కాన్ఫరెన్స్ కలిపారు. కన్సర్న్ ఎవరికైతే ఆ కేసు అటాచ్ చేశారు 1 week టైం అడిగారు. సిఏ వాళ్ళు 1 week టైం అడిగితే అగైన్ 1 week కూడా 1000 గంటలతో ఎదురు చూస్తున్నారు అమ్మాయి ఇంటికి వస్తుందో అని. సో అట్ ద సేమ్ టైం ఆ పేరెంట్ కూడా మనసాక స్టేషన్కి వెళ్ళడం. సో సిఏ గారు లీవ్ లో ఉన్నారు అంటే లీవ్ లో ఉన్నారంటే మన నెక్స్ట్ ఆప్షన్ ఎవరు మేడం? అమ్మాయి పరిస్థితి ఏంటి? క్షణం మినిట్ అమ్మాయి ఎక్కడ ఉంది, ఎవరి బందీలో ఉంది? ఈ లోపు అన్ని జరిగిపోయిన తర్వాత మనం ఏం తీసుకొస్తాం బాడీనా? అదే ఈ లోపే లైవ్ లోనే అమ్మాయిని సేవ్ చేసి తీసుకొస్తానే కదా వ్యవస్థ సక్సెస్ అయినట్టు. ఇలాంటి హాస్ని ఈ అమ్మాయి ఒక్క గురించే మాట్లాడలేదు, యావత్ రాష్ట్రంలోని దేశంలోని ఎంతమంది హాస్నీలు ఎంతమంది రోజు మిస్ అవుతున్నారు. తక్షణమే దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ఎందుకంటే మనం అమ్మాయిల్ని ఎంతవరకు తప్పు పడుతున్నామో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ట్రాపింగ్ ముఠాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడొచ్చు. ఈ కేసులో ఏకంగా అన్నయ్య అన్న బంధుత్వాన్ని కలుపుకొని అంటే తను మభ్యపెట్టి ఇచ్చేసాడు. ఎందుకంటే తెలియని వయసు 17 సంవత్సరాలు అంటే మైనర్. సో ఆ మైనర్ దాంట్లో అమ్మాయి ఏం చేస్తుంది అని తెలియక అమ్మకాలు పుట్టినోడా ఆడబట్టి పుట్టినోడా ఎవరు తాళి పుట్టినోడని అన్నయ్య అని పిలమన్నానికి ఆడికి మాకు ఏ సంబంధం ఉన్నదనేసి మా జాతుడు ఆ జాతుడు ఒక దగ్గర ఉంటాడు పిలమన్నాడు. పిలిచిన తర్వాత ఇలాగే ఈ దోకం చేస్తాడు ఆడు. చెప్పు మాకు మా పిల్లలకి ఎర్రోళ్ళు కళ అమాయకులు కళ ఎంత చేశారు. అది మాకు ఏదో మీరన్నా ఏదో న్యాయం చేస్తారని మీ దగ్గరికి ఉదయం వచ్చాం. అదే మీరు ఏం చేస్తారో మీరే. మార్నింగ్ నుంచి అధికారులు అందరూ కూడా కంటిన్యూ ఫోన్స్ కొట్టి తిరుగుతున్నారు. ఈ స్పందన ముందు ఎందుకు లేదు అంటే నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే మీడియా ప్రతినిధులు మీరు కానీ మార్నింగ్ వచ్చిన టీం కానీ నిజంగా సామాజిక స్పృహతో మీరు అందరూ ఎంటర్ అవ్వడం, నిజంగా అమ్మాయి తిరిగి వస్తుందని ఆశ అయితే ఎన్జిఓగా నాకు ఉంది. ఎందుకంటే లైవ్ లో తను రావాలి ఎక్కడున్నా కానీ. ఈవెన్ సిఏ గారు కూడా ఇదంతా జరిగిన తర్వాత శాంతియుతంగా గాంధీ ఇంకా అది తప్పితే ఇంకా మనకు పరిష్కారం లేదు. శాంతియుతంగా అక్కడ ఈరోజు మార్నింగ్ వెళ్ళి నిరసన తెలిపిన వెంటనే సిఏ గారు కూడా వచ్చి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో 9 లోపు మళ్ళీ ఆయన ప్రామిస్ చేశారు. నైట్ 9 లోపు తను రాజమండ్రిలో ఎక్కడో చూపిస్తుంది లొకేషన్ అని ఈ రోజు చెప్తున్నారు. నిన్నటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు.
సో ఈ రోజు మాట ఇచ్చారు. ఆ మాట సో మీడియా అంటే అసలు ఎటు పోతుంది వ్యవస్థ? వాళ్ళంటే ముందు మేము కంపెనీకి ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే పిల్ల మీద అంత పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలో ఇక్కడ అన్ని చుట్టుపక్కల ఉన్నాయి కదా మేడం, వచ్చి చెక్ చెయ్యాలి కదా. అసలు మా దగ్గరికి రాలేదు, ఇక్కడ పేషెంట్ కూడా వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే సమాధానం చెప్పేవారు. అదంతా కరెక్ట్ మేడం, చెప్పండి. ఒక్కరోజు కూడా రాలేదు. అక్కడికి వెళ్ళినా వెతుకుతున్నా, వెతికాక మీకే ఫోన్ చేస్తామని రాకుండా వాళ్ళే అన్నారు రావద్దు రాకండి ఎందుకు మేమే ఫోన్ చేస్తాం కదమ్మా, మన పొంది అన్నారమ్మా. మా పిల్ల ఏమైపోతే మాకు బాధ లేదా? మమ్మల్ని రావద్దని ఎస్ఐకి ఎట్టింది. అసలు మేము పెట్టినప్పుడు మీరు ఆ కుర్రాడు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యాలి, అంతే కదమ్మా. వాళ్ళు ఫ్రీగా ఎందుకు వదిలేయాలి? అంటే మీకు తెలిసింటే మీరు ఇది చేస్తున్నారు. అంటే అబ్బాయి రెస్పాండ్ అవ్వకపోతే మనం అనుమానం పడమమ్మా. వాళ్ళ అన్నయ్య వచ్చాడు, వీళ్ళకి మాట్లాడడం తెలియదని నేను వెళ్ళాను. వాళ్ళ అన్నయ్యతో పోలీసులు ఏం మాట్లాడారమ్మా? తెలీదు లోనకి ఒక హెడ్ ఉన్నాడు. ఆ రోజు సార్ వారం రోజులైంది కంప్లైంట్ ఇచ్చి, అమ్మాయి ఆజీకి తెలియట్లేదు, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, పిల్ల ఏమైందో తెలియట్లేదు, ఇప్పటి వరకు మీరేం చేయలేదు సార్ అంటే, తిరుగుతున్నామమ్మా. ఆ కేసు అప్పచెప్పిన హెడ్ సెలవు పెట్టేశాడు. సెలవు పెట్టేస్తే ఏం చేస్తారండి? ఇంకొకరికి అప్పచెప్పరా కేసు? ఇప్పుడు ఇవి పేదోళ్ళు ఆడపిల్ల కాబట్టి అలా చేస్తున్నారు. ఏదైనా కొంచెం పై రేంజ్ లో ఉన్నోడైతే ఇలాగే చేస్తారా? ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్, ఈ పోలీసు వ్యవస్థ ఇలాగే చేస్తారా? అంటే వాళ్ళ పరిస్థితిని బట్టే కదా అతను అంటున్నాడు. సెలవులో ఉన్నాడంటే, సెలవులో ఉంటే ఈ అమ్మాయి ఈ లోపల ఈ అమ్మాయి అయిపోద్ది. అప్పుడు సావకాశంగా ఎత్తుకు చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నేను ఇంకా శాంతంగా, ఒక ఆడపిల్ల కదమ్మా, మనం బేగా పబ్లిసిటీ చేయకూడదు, నేను ఈ రోజు వరకు ఆపుకొస్తున్నాను, నేను ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాను, ఏంటి సార్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పిల్ల బాగా ఉందని ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వాళ్ళ నాన్నని ఊరుకోబెడతాను. వాళ్ళన్నీ వచ్చి నా దగ్గరికి ఏమన్నాడు, అమ్మ వాళ్ళు మేము కూర్చొని మాట్లాడుకుంటాము. ఏం మాట్లాడతాడు అంటే, మనం బయట వాళ్ళం కదా, కొంచెం వీళ్ళ అమాయకంగా ఉన్నారు కదా. నేను అప్పుడు ఏమన్నానంటే, నేను అది కూడా చెప్తాను, ఒకవేళ ఆడి వల్ల ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందేమో అని. పోనీ కరెక్టే, పాప ఆడు వెనకాల వెళ్ళిపోయింది, ఆ పాప మైనారిటీ తీరలేదు కాబట్టి, మనం పాప ఎక్కడుందో నువ్వు నాకు చూపించు, నేను ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను. 18 సంవత్సరాలు దాటే కాపు ఇద్దరు ఇష్టపడుతున్నారంటే, మీ తమ్ముడికి కేసు లేకుండా నేను రాయించి పెళ్లి చేసి పంపించేస్తాను. నాకు ముందు పిల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నాను. నీకు వాళ్ళన్నీకి తెలియకుండా మేము మాట్లాడుకుంటామని ఎలా అంటాడమ్మా? అది పాయింటే కదా. నేను అదే మాట పోలీసులకు అడిగిన, వాళ్ళన్నీకి తెలియకుండా ఎలా అంటాడు? మరి ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి పోలీసులు అలా వదిలేసారు. మేము మాట్లాడుకుంటాం అన్న వ్యక్తి పోలీసులు అంత ఈజీగా అది నేను అదే అడుగుతున్నాను. నేను వెళ్ళినప్పుడల్లా ప్రశ్నిస్తున్నాను. తన పాపం ఏంటంటే ఈ మీడియా అన్నా కొంచెం వాళ్ళు బయటకు పనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఫ్రీగా మాట్లాడలేకపోతుంది, దానికి గుండు బెంగ వచ్చేస్తుంది, మాట్లాడలేకపోతుంది. అలాగని చిన్న వెళ్ళి ఒక ఆడపిల్ల కదా అని, నేను ఇక్కడి నుంచి కూడా ఒక ఆవిడ ఉంటే ఆవిడతో కూడా చెప్తున్నాను, అక్క పిల్ల జాగ్రత్తగా ఉంది, పిల్లకి ఏం అవ్వలేదని చెప్తే నేను ఆమె ఉంటాను. వాళ్ళ తమ్ముడికి కేసు లేకుండా చేయిద్దాం. మనకి పిల్ల ఏమైందో తెలియలేదు కదా, వాడు ఇన్ని వేషాలతో ఉన్నాడంటే పిల్లని ఏం చేశాడు, ఎక్కడ బంధించేశారు అంటే? ఆ అమ్మాయి మా చేతుల మీద మసలిందిరా, నాకు కూడా నిద్ర పట్టట్లేదు. ఏంటంటే ఈ పిల్ల ఏమైనా అయిపోయిందా, లేకపోతే ఏం చేశారా? ఇంత చిన్న వయసు పిల్ల ఏంటి ఇది, దీనికి పరిష్కారం ఎలాగా? ఈ అమ్మాయి వస్తే తిడుతున్నాను, దెబ్బలాడుతున్నాను ముందు. అయితే మా చేతిలో ఉన్నప్పుడు ఎప్పుడు అమ్మాయి ఇలా లేదు. ఈ 3 నెలల్లోనే తనకి చాలా భయం. పెద్దమ్మ అంటే అరణ్య వస్తున్నాడంటే ఇలా గడగడ ఒడుకుపోయేది. అలాంటి అమ్మాయి ఇలాగ అయ్యింది. నువ్వు చెప్పావు కదా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది ఫోన్స్ లోని, అంటే ఎవరు అమ్మాయిల పేర్లు చెప్పావు, ఫ్రెండ్స్ తో వాళ్ళకి ఏమైనా తెలిసి ఉంటది అబ్బాయి గురించి అడిగారా? నాకు 1 మంత్ నుంచి నాకు కాల్ చేయట్లేదు అక్క, మాట్లాడట్లేదు అసలు. నేను కాలేజ్కి వెళ్ళిపోతున్నాను, నా సెల్ ఫోన్ చేయట్లేదు చదువుకున్నా. వాళ్ళకి మా రోజు మెసేజ్ చేసి మాట్లాడేది, కానీ ఇప్పుడు నుంచి అసలు మాటే మాట్లాడట్లేదు అక్క. అంటే అప్పుడు 18వ తారీఖు నుంచి అసలు అమ్మాయి మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఎవరితో? నెల ముందు నుంచే మాట్లాడట్లేదు. సరే అయితే ఒక నీకు ఏమైనా కాల్ చేస్తే నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పాను. ఇక్కడ ఉన్న అమ్మాయి కూడా ఇక్కడ ఉంటది, అమ్మాయి కూడా అడిగాను, వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసి అడిగాను, ఐసీ ఏమైనా మీకు కాల్ చేసింది అంటే చేయలేదమ్మా, అది కూడా నాకు చేయలేదు. మా అమ్మాయిని బందికాలంలో పెట్టేశారు. ఇప్పుడు ఇంత చిన్న వయసు పిల్ల, తల్లి అక్క చెల్లెలతో అభిమానంగా ఉన్న అమ్మాయి
2 రోజులు 3 రోజులు లేకపోతే వారం రోజుల తర్వాతైనా తనకు గుర్తొచ్చేస్తుంది. అమ్మమ్మ చాలా ప్రాణం, ఎందుకంటే వాళ్ళు ఎలా పెంచారో కూడా నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ గంజాయి బ్యాచ్ అది ఎక్కువైపోయింది, పిల్లలు ఎక్కడైతే సెక్యూరిటీగా ఉంటారని నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఏంటిలో కానీ ఆ పనిలోకి ఏంటంటే జరుగుబాటు తక్కువైనప్పుడు వెళ్తారు. వెళ్ళంత మాత్రాన ఆడపిల్లలు ఇలా చేసేస్తే సమాజం ఎలాగమ్మా ఎక్కడ పోతుంది, ఎలా బతుకుతారు? జరగలేనప్పుడు ఏం ఒకటే చేస్తారు? కోరుకుంటున్నా, మా బిడ్డ ఎక్కడ ఉందో సేవకి ఇంటికి వచ్చినట్టు ఇంకేం పెరుకుల్లో చెప్తారు, ఎవరు చెప్పలేదు అట్లా బిడ్డ చేతికి వచ్చేయాలబ్బా. వాళ్ళ నాన్న పరిస్థితి అస్సలు బాగాలేదు. నాకు ఇంటి పెద్ద అయినా మోడల్ చేరిపోతే మా పరిస్థితి ఎలాగుంటది? మీరు ఆలోచించండి. సోషల్ మీడియాలో చూస్తున్న యువత అందరికి, అమ్మాయిలు ఎస్పెషల్లీ తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఎన్ని వీడియోస్ ఎన్ని ఛానల్స్ లో యూట్యూబ్ లో చూస్తున్నాం, రోజు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎక్కడ జరుగుతుంది నిర్లక్ష్యం? మీలోనే. ఆలోచన త్రోవ, ఆలోచించే విధానం మీలోనే తప్పిదం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి అన్నయ్య క్యారెక్టర్లు, ఇలాంటి తండ్రి క్యారెక్టర్లు సృష్టించుకొని ఎవరైతే వస్తారో దయచేసి తక్షణమే ఎవరైతే ఇటువంటి అపరిచిత వ్యక్తులు, అమ్మాయిలు ఆడపిల్లలు స్పెషల్లీ మీకే చెప్తున్నాం, ఇంత సోషల్ మీడియాలో రకరకాలుగా మోటివేషనల్ అవేర్నెస్ వీడియోలు వచ్చినప్పటికీ మిమ్మల్ని మార్చలేకపోతున్నాం. ఎవరిదా తప్పు? ముందు మన సెల్ఫ్ ఇనిషియేటివ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే తల్లిదండ్రులు ఎంత ఇది అమాయకంగా ఉన్నప్పటికీ కూడా ఒక కన్నేసి ఉంచాలి. అంటే ఇది చదువుతో సంబంధించింది కాదు, జరుగుతున్న ఇన్సిడెంట్లు చూసైనా మనం మారాలి. మారితే కనుక ఇటువంటి హాసినీలు మిస్ అవ్వకుండా ఉంటారు. మహాలక్ష్మిలాగా ఇంట్లో తిరుగుతూ ఉండాలంటే కనుక తప్పకుండా ముందు మనం మారాలి, మీరు మారాలి, యువత మీరందరూ మారాలి. ఈ వీడియో రూపంలో అయినా అట్లీస్ట్ ఆ సెల్ ఫోన్ చూసి ట్రాప్ లో పడకండి. పడి మీరు అనవసరం మీ జీవితాలు కోల్పోయింది కాక తల్లిదండ్రులకి పుత్రక్షోకాన్ని నింపుతున్నారు. తక్షణమే గవర్నమెంట్ కూడా దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని దీనికంటూ ఎలాగ ఇప్పుడు రోజు రోజుకి సైబర్ నేరాలు ఎలా పెరుగుతున్నాయో ఈ ఆడపిల్లలు పట్టుకెళ్లే ముఠాలు కూడా పెరిగిపోతున్నారు. దీని వెనకాతల ఎవరెవరి హస్తాలు ఉన్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి విన్నవించి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దీనికి ఒక కమిటీని వేసి తప్పకుండా ఈ కేసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ వాళ్ళ చెర నుంచి వీళ్ళందరినీ రక్షించి విముక్తి కలిగిస్తారని కోరుకుంటున్నాం. పాప వాళ్ళ ఇంటికి వెళ్దాము, పైన పాప ఫొటోస్ క్లియర్ గా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో హాసిని ఇంటి వద్ద ఉన్నాము, అంటే వాష్రూమ్ వెనక పక్క ఉందని చెప్పారు కదా, అది కూడా అంటే పాప ఒకవేళ వెనక పక్క ఏమైనా వెళ్ళిందేమో తెల్లవారుజాము 3 గంటలకు అనుకుని తల్లిదండ్రులు చెప్తున్నారు. సో లోపలికి అయితే వెళ్దాము. అంటే పాప క్లియర్ కట్గా అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కూలీ పని చేస్తారంటే రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా, అలాంటి పరిస్థితిలో ఉంటున్నారు ఈ హాసిని అనే పాప. సో అమ్మాయి ఫొటోస్ చూడొచ్చు. ఈ అమ్మాయి బ్లూ డ్రెస్, స్కూల్ ఫొటోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే ఆ అబ్బాయివి ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో పాప కూడా అన్నీ, అంటే ప్రతి దగ్గర అబ్బాయిని అయితే అస్సలు ప్రొజెక్ట్ చేయట్లేదు. పోలీసుల నిర్వక్షణ కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే పాప మిస్ అయ్యి ఇప్పటికీ 20 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. కానీ నిన్న ఏదైతే అన్నారంటే ఈ రోజు సాయంత్రం రాత్రి 9 గంటలకల్లా పాప మీ దగ్గర ఉంటుంది, ఆచూకేది రాజమండ్రి దగ్గర కనిపించింది అన్నారు. సో అబ్బాయి ఫోన్ ట్రేస్ అయింది కానీ అమ్మాయి ఇంకా సేఫ్ గా ఉందా లేదా అనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు ఇక్కడ. అంటే ఇంటి పెద్ద తండ్రికి చిన్న కూతురు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆ అల్లరి పనులు కావచ్చు, ముద్దు పనులు కావచ్చు, చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా చిన్నపిల్లలకి ఎక్కువగా గారాబం ఉంటూనే ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా తన గుండెల మీద పెంచుకున్న కూతురు కనబడకపోవడంతో హాస్పిటల్ పాలయ్యారు. సో ఇక్కడ ఈ ఇంట్లో ఇక్కడే చాలా అందంగా, ఇక్కడే చాలా బాగా తిరిగేదని చెప్తున్నారు ఇక్కడ అందరూనా. అంటే ఎంత మంచి అమ్మాయి కాకపోతే వీధిలో అందరూ కలిసి ఒక్క దగ్గర, అంటే చిన్న పాప అమ్మ చాలా భయస్తురాలు, ఖచ్చితంగా ట్రాప్ చేసే అమ్మాయిని తీసుకెళ్లారు అంటూ కూడా క్లియర్ గా చెప్తున్నారు. సో పాప కూడా చెప్పింది మనతో, పొద్దున్న తెల్లారిసరికి 4 గంటలకి వాష్రూమ్ కి వెళ్ళి ఉండొచ్చేమో అక్క అని చెప్పి అంటున్నారు. సో వెనక పక్క వెళ్తుంది, ఎందుకంటే అంత డెలిబరేట్ గా పాప మిస్ అయిందంటే వెనక పక్క వాష్రూమ్ ఉంటుంది. సో ఆ పర్పస్ మీద ఏమైనా వెళ్ళారేమో అనుకొని ఒక నిర్లక్ష్యం అయితే ఉంది. కానీ ఇంతవరకు కూడా క్లారిటీ రాకపోవడంతోనే, అంటే ఇటు తండ్రి అంటే పాప యొక్క తండ్రి కావచ్చు, ఆమె భర్త కావచ్చు, ఖచ్చితంగా ఇంటికి వస్తే, అంటే పాప వస్తేనే మా తండ్రి కావచ్చు నా భర్త కావచ్చు ఖచ్చితంగా ఇంటికి వస్తారనే నేపథ్యంలో ఉన్నారంటే ఇంటి పెద్ద లేకపోతే గడవదు, ఖచ్చితంగా గడవదు. సో పాప ఖచ్చితంగా రావాల్సిందే, క్షేమంగా నా పాప నా కూతురు ఎక్కడున్నా కూడా కావాలి అని అంటున్నారు. సో వాళ్ళ అన్నలో ఖచ్చితంగా న్యాయం ఉంది. పోలీసులు ఇంతవరకు అంటే ఈ రోజు రాత్రి 9 గంటల వరకు టైం లైన్ డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి మరి చూడాలి ఈ రోజు రాత్రి 9 గంటలకల్లా పాప ఇంట్లో ఉంటుందో లేదో, లేదంటే రేపు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ దీపక్తో వాణి, వైజాగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.